మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవంతోనే తాను విచారణకు వచ్చారని తెలిపారు. మేకప్ మంత్రి అనే వ్యాఖ్యలపైన కమిషన్ ప్రశ్నించగా తాను చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ సెటైర్ మాత్రమేనని, మహిళా లోకాన్ని కించపరిచే ఉద్దేశం లేదని వివరించారు. తన వ్యాఖ్యలను టీడీపీ రాజకీయంగా వక్రీకరించి ప్రచారం చేస్తుందని ఆరోపించారు. తన ఎవరి గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడలేదని తెలిపారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. దాని మీద మీరు ఏ వివరణ ఇస్తారో అనేటువంటి మాట వారు కోరడం, దాంతోపాటు ఇది యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అనేటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. నేను గతంలో కూడా ఆ సభ అయిన తర్వాత అనేక వేదికల మీద కూడా నేను చెప్పడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకుని వచ్చి దళితులని, మహిళలని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని నడిపించేటువంటి కార్యక్రమం చేశారు. సో వారికి నేను ఇచ్చినటువంటి సమాధానం, నేను చేసినటువంటి వ్యాఖ్య ఒక పొలిటికల్ సెటైర్ మాత్రమే. గతంలో వారు నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు, మా నాయకుడి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో మా నాయకత్వాన్ని, మా నాయకుల్ని ప్రొవోకేట్ చేస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా ఓపిక పట్టాం. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వారు గత 2 ఏళ్ల క్రితం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు మంత్రి అయిన తర్వాత కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. మనిషిగా నాకు కూడా సహనం, ఓపిక ఉంటాయి. మా నాయకులకి సహనం, ఓపిక ఉంటాయి. వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇది ఒక పొలిటికల్ సెటైర్, పొలిటికల్ కామెంట్